విత్తబడే వాక్యం కొరకు జయానంద్ గారు ఇచ్చేసి ప్రార్థిస్తారు. వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నామండి. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇటు రీతిగానైనా ప్రభా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా ఈ దినమున సహవాసపు కూడిక మీకు మహిమార్థకరంగా, మాకు ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మీ దాసుడు ఆటిపండ్ల ప్రసాద్ గారిని ఈరోజు వాక్యం బోధించుటకు మీరు మా మధ్యకి నడిపించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ దాసుడు నీ శ్రేష్టమైనటువంటి మాటలు మాతో మాట్లాడబోచుండగా నీ ఆత్మతో నీ దాసుడిని నింపండి. తన పరిచర్య, తన యొక్క స్థితిగతులు సమస్త విషయంలో మీరు తోడై ఉండి బలపరిచి, వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సు నాకు, మాకు, అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఈ మండు టెండల్లోనైనా మంచి మాటలు వినటానికి దైవజనులుగా చేశారు తండ్రి. నీ పాద సన్నిధిలో నిలబడిన నన్ను నేను తగ్గించుకుంటూ, నన్ను నేనుగా నేలకు సాష్టాంగపడుతూ, మిమ్మలను ఆకాశమంతా ఎత్తులో చూపగలిగే సమయోచితమైన జ్ఞానముతో నడిపించండి తండ్రి. వింటున్న ప్రతి మాట నాకును మాకును ప్రయోజనకరంగా మలచమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. నేను అనుకుంటే ఏమీ చెప్పలేను తండ్రి. నా జ్ఞానాన్ని పక్కన పెడుతున్నాను, నా తెలివితేటలను పక్కన పెడుతున్నాను. మీ తలంపులతో, మీ ఆలోచనలతో తండ్రి, బోధకులైన మేమందరము తండ్రి సరిచేసుకునేవి ఏవైనా ఉంటే నాయన, వాక్యముతో నాయన సరిదిద్దుకునే గొప్ప వాక్యాన్ని ప్రసాదించండి. విత్తబడుతున్న ప్రతి మాట మేలుకరంగాను ప్రయోజనకరంగాను మలచమని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని దైవ సేవకులారా, ముందుగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆ దేవునికి, ఆయన కుమారుడైన క్రీస్తు వారి నామంలో ఆ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఈ సహవాసము నన్ను ఆహ్వానించి విలువైన మాటలను దైవజనులుగా మనందరము కలిసి ఆలోచించాలని ఆహ్వానించిన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, యువకుడు ఉత్సాహవంతుడు మందా నవీన్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ మీ పాదాలు దగ్గర పరిచర్య చేసుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకు, మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను. దేవుని పిల్లారా, నేను సేవకుణ్ణి అనే పిలుచుకునే కంటే విద్యార్థిని అని పిలుచుకోవటం నాకు చాలా ఇష్టం. నిత్యము విద్యార్థిని అని నమ్ముతాను, నిత్యము వాక్యం ముందు పాటుపడాలని నమ్ముతాను. దేవుని పిల్లారా, మీరందరూ అభిషిక్తులైన దైవజనులు, నాకంటే పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, ఆలోచనలో పెద్దవారు, బోధకులైన మీకు నేనేం బోధించాలి అని ఒక సందేహాన్ని కూడా పెడుతున్నానని నేను నమ్ముతున్నాను. దేవుని పిల్లారా, ఏది ఏమైనా పరిశుద్ధాత్ముడు నాలో వచ్చిన కొన్ని మాటలను సహవాసాన్ని గురించి అందించడానికి పసిపిల్లవాడిగా ప్రయత్నం పడుతున్నాను. దేవుడు నాకు సహాయము చేయాలని కోరుకుంటున్నాను. దేవుడు పిల్లారా, నిజంగా సహవాసము, స్నేహము ఈ రెండు వేరు వేరు. స్నేహం అనేది మనుషులు ఏర్పాటు చేసుకునేది, సహవాసం అనేది దేవుడు ఏర్పాటు చేసేది. స్నేహానికి సహవాసానికి ఏంటి సంబంధం అంటే, స్నేహం అనగానే ఒకే వయస్కులు ఉంటారు,
ఒకే వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు దేవుని పిల్లారా. వాళ్ళు ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు. సహవాసం అనగానే ఇదిగో సంసోను గారు లాంటి వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మనకంటే ఇంకా తల్లిదండ్రులు కూడా వయసు అంత ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ ఏకతాటి మీదుగా ఉంటుంటారు దేవుని పిల్ల. దాన్ని ఏమంటారంటే సహవాసము అంటారు. సహవాసానికి కర్త, కర్మ, క్రియ ఎవరంటే దేవుడు. నిజంగా ఈ సహవాసాన్ని గురించి జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతున్న ఒక మాటను ఈ సందర్భంగా మనందరము కలిసి ఆలోచిద్దాం. సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, క్షమించండి, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము, ఒంటరి అగువాని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదురింపగలరు. 3 పేటల త్రాడు 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ఏమంటే చాలు 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 చాలు. ముందు మనుషుల గురించి మాట్లాడుతున్నాడు, క్రింద తాడు గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఏమంటే 3 పేటలతో ఉన్న 3 ముళ్ళతో ఉన్న తాడు అంటలే చూడండి. అక్కడ 3 ముళ్ళతో ఉన్న తాడు అంటల. చాలా మంది బోధిస్తూ 3 దీని గురించి తాలిపెట్టుతో కంపేర్ చేస్తుంటారు. దయచేసి అన్నిటిగా భావించుకోకండి, క్షమించండి. తాడు అక్కడ 3 పేటలు, 3 ముళ్ళు అంటల్లా, 3 పేటలు తాడు అన్నాడు. ఏమండి, 3 పేటల తాడు గురించి పైన మనుషులతో ఆయన సంబంధాన్ని ఎందుకు పోలుస్తున్నాడు? పేటలకు, మనుషులకు, పేటలకు తాడుకు ఉన్న సంబంధాన్ని చూడగలిగితే, ఏమంటే ఏ తాడైనా తయారవ్వాలంటే వాటికి ప్రారంభం ఏంటండి? పేటలు. అవునంటారా కదంటారా? ఏ తాడైనా ప్రారంభం కావాలంటే ఏముండాలంటే పేటలు ఉండాలి దేవుని పిల్లారా. ఈ తాడుల్లో రకరకాలుగా ఉన్నాయి. రథాలను రాగే తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళు ఎన్ని పేటలు వచ్చి చేరినాయో మీరు ఆలోచించండి. దాన్ని మొయ్యటానికే ట్రాక్టర్ తీసుకొస్తారు, దాన్ని మొయ్యటానికే జేసీబీ పొట్లేని తీసుకొస్తారు. అంటే అది అంత బరువుగా ఉందంటే, అంత లావుగా ఉందంటే దానికి ఎన్ని పేటలు వచ్చి చేరుండొచ్చు? అంటే తాడు బలం పేట కలుస్తున్నప్పుడు దాని బలం మనకు అర్థమవుతుంది. ఏమండి, సంఘ బలం కూడా ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే విశ్వాసి వచ్చి సంఘములో చేరుతున్నప్పుడు సంఘ బలం కూడా మనకి అర్థమైంది. సహవాసం అంటున్నప్పుడు సేవకులు కూడా ఒకరి తర్వాత ఒకరు సహవాసములోకి వచ్చి చేరుతున్నప్పుడు కూడా ఆ సహవాస బలము ఎంత ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ప్రారంభంలో 4గురితో ప్రారంభిస్తుంటారు. అలా క్రమేపీ 50 మంది, 100 మంది, 150 మంది, 200 మంది, 300 మంది అంటే అర్థం ఏంటంటే ఆ సహవాసాన్ని పడగొట్టడం చాలా కష్టం. ఎందుకు? ఎన్ని పేటలు కలిసిన చూడండి ఇప్పుడు ఆ సహవాసానికి. ఏమంటే 3 పేటల తాడు త్వరగా తెగదంటే 4 పేటలుంటే తెగదు, 5 పేటలుంటే తెగదు, 10 పేటలుంటే. ఇది మనకు అర్థమైతే, ఏమంటే సింగిల్ పేట ఉందనుకోండి, కిరాణా కొట్లో దేనికి పొట్లాలుగా వాడతారు? సింగిల్ పేట. తప్పని ఇస్తారు, తప్పన తెగిపోయింది. అంటే సింగిల్ గా మనము సంఘాల్లో కానీ
సహవాసాల్లో కానీ ఉండకూడదు. ఇప్పుడు పైన ఏం చెప్పారంటే, ఎక్కడికైనా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నప్పుడు పూర్వకాలము ఒంటరిగా వెళ్ళేవాళ్ళు కాదు దేవుని పిల్లారా, ఇద్దరు ముగ్గురుగా వెళ్ళేవాళ్ళు. ఒంటరిగా వెళుతున్నప్పుడు ఏదైనా గజ దొంగ గాని దారి దోపిడి దొంగ గాని వాళ్ళ మీద పడితే ఆ ఒక్కడు వాళ్ళను ఎదిరించలేడు. అందుకని ఇద్దరిద్దరుగా ముగ్గురుగా పూర్వకాలం ప్రయాణం చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా దేవుళ్ళో ప్రయాణం చేయాలనుకుంటే 10 మందిగా 5గురుగా ప్రయాణం చేయొద్దు, వేళల్లో ప్రయాణం చేయండి అంటున్నాడు. వేళల్లో ఎందుకు ప్రయాణం చేయమంటున్నాడంటే, సింగిల్ పేటను తెంచడం ఎంత ఈజీయో సింగిల్గా ఉన్న వాళ్ళని పడగొట్టడం కూడా సాతాను చాలా ఈజీ. ఏమంటే ప్రారంభ కుటుంబము ఎంతమంది? 4. ఆదాము గారు, కయ్యూను గారు, ఏబేలు గారు, అవ్వమ్మ. ఏమంటే ఇప్పుడు మీరు బాగా వినగలిగితే 4 ఉన్న కుటుంబంలోకి సాతాను ఎంట్రీ, సాతాను ప్రవేశం ఎలా ప్రవేశిస్తున్నాడు చూడగలిగితే ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఇక్కడ మీరు బాగా వినండి. సాతాను మనుషుల జీవితంలోకి ఎలా ప్రవేశిస్తారు? ప్రశ్నతో. అవునంటే కాదంటారు? మీరే విశ్వాసులు అనుకోండి, లేదు మనం ఒకప్పుడు నేర్చుకునే వాళ్ళు అనుకోండి. మనల్ని ఎలా ప్రశ్నిస్తారు తెలుసా? పరలోకం ఉందా? ప్రశ్న ఉందా? ఉంటే ఉందన్నా అనుకోండి, చూపించండి. దెయ్యము విశ్వాసుల జీవితాల్లో గాని, సంఘ కాపర్ల జీవితాల్లో గాని, సహవాసపు జీవితాల్లో గాని, పరిచర్ల జీవితంలో గాని ప్రశ్నతో ప్రారంభిస్తాడు. మర్చిపోతుంది. నా జీవితంలో కావచ్చు, మీ జీవితంలో కావచ్చు. ఏమిటి ఎలా ప్రవేశిస్తున్నానంటే ఇది నిజమా? ఇప్పుడు నేను మీరు ఆలోచించండి. 3గురుగా ఉన్నప్పుడు వచ్చిందా, సింగిల్ గా ఉన్నప్పుడు వచ్చిందా? అంటే సింగిల్ గా ఉన్నప్పుడు పడగొట్టడం వాడికి ఈజీ. మొదటి కుటుంబం పతనం అవ్వటానికి సింగిల్ గానే అవ్వమను మోసగించాడు దేవుని పిల్లారా. సంఘ పటిష్ట, సంఘ బలము, సహవాస బలము ఎంతో మంది కలిసి చేస్తున్నప్పుడు వాడు మనం ఏమీ చెయ్యలేడు దేవుని పిల్లారా. ఎప్పుడైతే తారతమ్యాలతో ఇదిగో ఆలోచనలు పొసగ్గా ఇదిగో ఒక ఏకప్రాయం రాక విడివిడిగా ఉంటారో వాళ్ళు పడగొట్టిన వాడికి చాలా ఈజీ. ప్రారంభ కుటుంబాన్ని పడగొట్టడాన్ని అవ్వమనే కదండి ఎదుర్కొంది. ఏమంటే ఒకవేళ 4గురుగా, 3గురుగా, 5గురుగా, 10 మందిగా, 20గా ఉంటే వాడు మన దగ్గరికి వస్తాడా? రాడంటే రాడు దేవుని పిల్లారా. 12 మంది కలిసి ఉన్నప్పుడు 12 మంది దగ్గరికి వచ్చాడా? రాలేదు. ఎందుకు? అక్కడ బలం ఎక్కువైపోయింది. ఆది అపోస్తుల బలం ఎక్కువైపోయింది. 12 మంది కలిసి ఉన్నారు. నేను ఒకటే చెబుతున్నాను, కలిసి ఉండమని నోటితో చెప్పడం ఈజీ, కానీ కలిసి ఉండడం చాలా కష్టం. జడ్డారప్పులో నేను ప్రెసిడెంట్ని, బిల్కి సిద్ధక్ గారు దాంట్లో నేను ఉన్నాను దేవుని పిల్లారా. నాకు సెక్రటరీ ఇచ్చారు, ఓటింగ్ పెట్టలా, ఓట్లు వేయలా, నా ప్రభుత్వం చూసి నాకు ఇచ్చారు దేవుని పిల్లారా. నేనేమని ఏ రోజల్లా ఆ ఎలక్ట్ చేస్తున్నప్పుడు నేను లేని ఇంట్లో ఉన్నా, నాకు ఫోన్ చేసి చెప్పారు. మాకు సభ్యత్వం 500, మాకు నిలవ 1,50,000 నిలవ. ఎప్పుడు ఇది పట్టించుకున్నది ఆర్థికంగా బలంగా ఉండాలి, శారీరకంగా బలంగా ఉండాలి, సభ్యత్వం విషయంలో రాజీ పడకుండా కట్టి వెళ్ళిపోవాలి దేవుని పిల్లారా. ఇవి లేకపోతే అది బలంగా ఉండదు దేవుని పిల్లారా. నిజంగా 12 మందిగా ఉన్నప్పుడు ఏమి చేయలేకపోయింది. ఎవడు విచిత్రం చెప్పమంటారా? యేసుక్రీస్తు వెళ్ళిపోతున్నప్పుడు ముందుగానే చెప్పాడు, మీరు కలిసి ఉండండి, నన్ను పట్టుకోగానే చెట్టుకొకడు పుట్లకొకడు పరిగెత్తుతాడని చెప్పాడు. ఆ మాట వాడు అర్థం కాలేదు. ఆయన వెళ్ళాడు, పేతురు గారి దగ్గరికి వచ్చి ఒక చిన్నది, ఎవరు వయసు ఏమైనా అక్కడ ప్రస్తావించారా? వయసు ప్రస్తావించారా? ఒకవేళ నాకు తెలియకపోతే మీరు చెప్పండి, దైవం తెలుసుకుని తప్పలేదు, నేను నేర్చుకుంటానని ఎప్పుడైనా రెడీ. చిన్నది అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంత పెద్దోడు ఎందుకు భయపడ్డాడు? తప్పు చేసేవాడు చిన్నోడికి కూడా భయపడతాడు.
ఇదిగో నువ్వు వాళ్ళలో ఉన్నావు కదా, నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు. ఆయన ఎవరు చూసారా? సింగిల్గా ఉన్నప్పుడు పేతురు జీవితాన్ని అతలా కుతలం చేస్తుంది దేవుని పిల్ల. సంఘం అనేది ఎప్పుడు విశ్వాసులు వచ్చినా కలిసి ఉండటం, ఏమండి ఆలోచనలతో కలిసి ఉండటం చాలా కష్టం దేవుని పిల్ల. శారీరకంగా ఉంటారేమో, అది బలం కాదు. ఆలోచనలతో కలిసి ఉండటం చాలా కష్టం. ఇదిగో ఆదిమ సంఘం పటిష్టంగా ఉండటానికంటే కలయిక. వాడు విడివిగా ఉన్నప్పుడు వాళ్ళను ఇదిగో వేరు వేరు చేసి పరిపాలించింది దేవుని పిల్లారా. ఏమంటే విచిత్రం చెప్పంటారా? కలయిక దేవుడు మనలో చూడాలనుకున్నాడు. దేవుళ్ళలో కూడా కలయిక తెలుసా? ఏమంటే సృష్టిని చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పని చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి బోధిస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. మేము ఎందుకు కలయిక ఉన్నామంటే మా పిల్లలు కూడా, నా పిల్లలు కూడా కలయిక ఉండాలి అనుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే క్రైస్తవుల్లో కలయిక లేదు, సేవకుల్లో కలయిక లేదు, పరిచారకుల్లో కలయిక లేదు, స్త్రీలలో కలయిక లేదు. కలయిక ఎవరిలో ఉందో దయచేసి కొన్ని సందర్భాలను మనం చూడగలిగితే నాతో మీకు కూడా కాస్త సిగ్గు అనిపించింది దేవుని పిల్లరా. కలయిక ఎవరిలో ఉందో చూడండి. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త. మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని దైవజనులైన గౌరవనీయులైన మీరందరూ తెరిచి చూడవలసిందిగా మిమ్మల్ని అందరూ నేను మరి విన్నపించుకుంటున్నాను, ప్రాధాయపడుతున్నాను. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 43, 44, 45. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత, ఒక మనుష్యుణ్ణి వదిలిపోయిన తరువాత, ఏమండి ఇప్పుడు ఆ మనుష్యుల్లో వదిలిపోక ముందు ఎన్ని దెయ్యాలున్నాయి? ఒకటే. వదిలి వెళ్ళిపోయిన తరువాత అది నీరు లేని ప్రాంతాలకు వెతుకుచు, అది విశ్రాంతి వెతుకుతూ. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి దైవజనులారా. నాకంటే గొప్పోళ్ళు మీరు, నాకంటే గొప్పోళ్ళు. ఏంటి ఈ మాటలో? విశ్రాంతి వెతుకుతూ, విశ్రాంతి వెతుకుతూ, విశ్రాంతి వెతుకుతూ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనిషిలో ఉండగా దెయ్యానికి ఏం లేదు, మనకేంటంట ఆదివారం విశ్రాంతి. దెయ్యాన్ని చూసి నేర్చుకోండి. మనిషిలో ఉండగా దెయ్యానికి ఏమి లేదు, విశ్రాంతి లేదనే విశ్రాంతి కోసం వెళ్ళింది. చూడండి ఆ మాట ఎంత బాగుందో. అంటే అవిశ్రాంతంగా పాప కార్యక్రమాలు చేస్తుంది మనమా దైవం? మనం కాదు, బహుశా నేను కాదు, నేను ఒప్పుకుంటాను. ఏమండి పాపము విషయములో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నది ఎవరంటే దెయ్యమే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. దెయ్యానికి సండే లేదు, దెయ్యానికి హాలిడే లేదు, దెయ్యానికి రంజాన్ లేదు, దెయ్యానికి క్రిస్మస్ ఎనీ టైము. ఏంటమ్మా నీకంటే నాకు మనిషిలో ఉండగా విశ్రాంతి లేదు అని అంటూ కిందకు వచ్చి విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి. ఏమన్నా నిజంగా చెప్పడం దైవజనులారా, ఇది తనిల్లా దేవునిల్లా? మరి దేవునిల్లు తనిల్లు ఎట్టయింది? అర్జుడు ఏమంటుందో నా ఇల్లు, నా ఇల్లు. ఏమండి నా ఇల్లు అని ఎందుకంటుందో మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ఎవరైనా రెంట్లకు ఇచ్చినప్పుడు 100 సంవత్సరాలు రెంట్లకి బాగా దైవజనులకు మీద దండం పెడతాను కాదు, 99 సంవత్సరాలే. ఒకవేళ 100 ఇస్తే వాడి పేరు మీద రాసిన అధికారం లేదా? ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది? 100 సంవత్సరాల నుంచి ఉంది. అందుకే ఇల్లు కబ్జా చేసేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటే 100 సంవత్సరాల పైనుంచే ఉంది. అందుకని నా ఇల్లు అంటుంది. 100 సంవత్సరాలు కరెంట్ బిల్లు నీ పేరు మార్పించుకోవచ్చు, నీటి బిల్లు నీ పేరు మీద మార్చుకోవచ్చు, అన్ని మార్పించుకోవచ్చు. ఏమన్నా ఇది దేవునిదైతే సొమ్మకూడదే సోకూడదు అయిపోయింది. ఏంటంటే కష్టపడి కట్టింది ఆయన, శ్రమించి కట్టింది ఆయన. ఇది దీంట్లోకి వెళ్ళి కులుకుతుంది దెయ్యం. దేవుని పిల్లారా, నా ఇల్లు, నా ఇల్లు, ఇది దేవుని ఇల్లు కదండి. ఇది నా ఇంటికి చదవండి
తిరిగి వెళ్ళుదుననుకుని ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దెయ్యములను వెంటబెట్టి 7 దెయ్యాలను ఎంటబెట్టుకొని ఇప్పుడు 7 ప్లస్ వాడు ఒకటే ఎంతమంది అంటే మొత్తం 8. ఇప్పుడు నేను అడుగుతున్నా, దెయ్యాల్లో ఉన్న ఐక్యత మనకుందా? ఒప్పుకోవాలి. లేదు. ఒక మనిషిని పాడు చేయటానికి 8 మందిని తీసుకొస్తున్నారు. మీరు ఎంతమంది తీసుకొచ్చారంటే ఎవరు కాదు. దెయ్యానికి తెలివితేటలను మనకుండే. దెయ్యానికి తెలివితేటలున్నాయా? దెయ్యాల్లో ఐక్యత ఉందా? మళ్ళీ ఐక్యత ఉందా? ఒక వ్యక్తిని పాడు చేయటానికి 8 దెయ్యాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఒక విశ్వాసిని మార్చటానికి మనం చేతులు కలపట్లేదు ఏంటంటే, అది దయచేసి ఇది నాకు వర్తిస్తుంది. ఎదుటివాడికి బోధించే నువ్వు ఫస్ట్ నాకు ఈ మాటలని మీకేమన్నా తెలియదు. ఇదిగో మనం బోధిస్తూ ఉంటాం, కానీ ముందు అవి మనకే, కూర్చున్న వాళ్ళు కాదు, చెప్పి మీకే. ఏమంటే ఈ మనిషిని పాడు చేయడానికి 8 దెయ్యాలు కలిసినాయి. ఒక వ్యక్తిని బాగు చేయటానికి మనం ఎంతమంది కలుగుతున్నాం చెప్పండి కదా. మూల స్తంభాలు కొన్న వాళ్ళు సరిగ్గా లేటుకు రారు. ఆయన తేను రాడు, ఈయన తాయన రాడు. ఇంకేంటంటే కలయిక మనకి. ఇంకేడగలి సహవాసం ముందుకి ఇంకేడగలుగుతుంది. ఏమంటే నాకెంత బాధగా ఉందంటే, దెయ్యాల్లో ఉన్న ఐక్యత మనలో లేదండి, దేవుని పిల్లల్లో. అదే నా బాధండి. ఒక మనిషిని పాడు చేయటానికి 8 దెయ్యాలు కలిసి కట్టుగా ఏమంటే పని చేస్తానే దేవుడు. అందుకని వాడు చూడ ముగింపులో ఏమన్నాడు మాట, ఒక మాట 45. అందుచేత ఆ మనుష్యుని కడపట స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఏమండి ఏ స్థితి చెడిపోయింది? ముగింపు. మొదట్లో ఎంతమంది ఉన్నారు? ఒక్కడు. ముగింపులు ఎంతమంది ఉన్నారు? 8 మంది. ఇప్పుడు దేవునికి కావాల్సిన స్థితి ముగింపు స్థితి, మొదటి స్థితి. మొదటిది కాదు. మొదట్లో ఎలా ఉన్నాడు ఇస్కరియోతు యోధ? అయ్యగారి పోయి చెయ్యలేదని దెయ్యం అమ్మో పరిగెత్తున్న అయ్యగారి పోయి చూసి. ముగింపులో ఒక దెయ్యం వెళుతూ ఓకే, నన్ను ఇతరులో నుంచి పంపిస్తావా? ఒక రోజు వస్తాను, నీకు పడతాను, పట్టినట్టు నీకు తెలియకుండా నేను ఆజ్ఞాతాను. ముగింపు. దేవునికి కావలసింది ముగింపు. గంగా నది ఎక్కడ పుట్టింది? అది అవసరం లేదు, పిల్ల కాలవ. గోదావరిలో కలిసేది, అది ఉధృతి ముగింపు. మనకి ప్రారంభం బ్రహ్మాండంగా ఉండిద్ది, ఆరంభం అదిరిపోయింది, ముగింపు. అయిగా చెప్పాడు, ఏదైనా ప్రారంభించడం ఈజీ, కొనసాగించడం ఈజీ, ముగింపు చాలా కష్టం. క్రైస్తవ జీవితం కూడా దేవునికి చెందకుండా దెయ్యం ముగింపుని అతలాకుతలం చేస్తుంది. ఉద్దండులందరూ పడిపోయింది ముగింపులోనండి, తెలుసా? ఉద్దండులందరూ పడిపోయింది ముగింపులోనండి. ముగింపు జీవితం చాలా అవసరం దేవుని పిల్ల. ఇంకా చూడండి, ఈ దెయ్యము కలయికను మనం జాగ్రత్తగా చూడగలిగితే, మార్కు గారు రాసిన సువార్త, మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని దయచేసి అందరూ తెరిచి చూడండి. వాడిని చూసి మనం ఎంత సంస్కారం నేర్చుకోవచ్చు చూడండి. మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయము. మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని అడుగుగా. నీ పేరు అన్నప్పుడు సింగులరా ప్లూరలా? సింగులర్. నీ పేరు. ఇప్పుడు ఒక దెయ్యాన్ని అడిగాడు. ఒక దెయ్యాన్ని అడిగితే ఆ దెయ్యాలు ఎలా చూపినా చూడండి, మాట ఎంత బాగుందో. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగ్గా వాడు ఏమంటే అందరి పేరు చెప్పిందా, వాడి పేరు చెప్పిందా? అందరి పేరు. మనమైతే సహవాసంలో నేనే అక్కడ లీటర్ని, నేనే అక్కడ జాయింట్ లీటర్ని, అక్కడ నేనే ఏం కాలేదు ఎక్కడ మంది అందరిని పిలిచినా కూడా నేను రాలేదు, ఆడే కూర్చున్నాను. దేవుని పిల్లారా, నాకు పదవులు, నిజంగా అధికారాలు, నాకు మీ పాదాల దగ్గర సేవ చేసుకోవాలని అదృష్టం నాకు కావాలి. దేవుని పిల్లారా, నేను ఎప్పుడు మట్టి వాడిని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. దేవుని పిల్లారా,
మనం ఎప్పుడు అలానే ఉండాలి దేవుని పిల్లలు. ఈరోజు ఏంటి, ఈయన పలానా ట్రైజోనల్ డైరెక్టర్ అందులో ఏమంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ చూడమంట, మేము అనేకులము. చూసారా, నీ పేరంటే మా పేరు అంటున్నాడు. ఏంటంటే అసలు ఎంత కలిపండి, అసలు పేరు చెప్పుకునే విషయంలో వాళ్ళ కలయిక ఎలా ఉంచాడు. మనమైతే ఆయన పెద్ద పాస్టర్, ఏం చిన్న పాస్టర్, ఏంటి పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ ఏంటి, పాస్టర్ కదా, మరి దీంట్లో పెద్ద పాస్టర్ ఏంటి చిన్న పాస్టర్ ఏంటి, చాలా తప్పు. పాస్టర్ గారు ఒక్కడే, అంతే. దాంట్లో చిన్న లేదు, దాంట్లో విద్యాధర్ గారు అన్నాడు, దాంట్లో పెద్ద లేదు, దాంట్లో చిన్న లేదు. అవును దేవుని పిల్లారా, చిన్నోడు మాట అపోస్తులు అన్నారు, పేతురు గారు పెద్దోడు, యోహాను గారు పెద్దోడు. ఇక్కడ వినే విషయంలో ప్రాణం అడ్డుపడింది అనుకోండి, మనం చచ్చిన దాకా ఎదగం, చచ్చిన దాకా ఎదగం. నేనైతే ఇక్కడ కూర్చొని ఉంటాను ఇష్టపడుతుంటాను, దేవుడు ఖాళీ లేకపోతే. నేను ఎక్కడ కూర్చున్నాను, ఎలా కూర్చున్నాను, అది ఏమి వినిపోయాను అన్నది నాకు బయట. వాడు అంటున్నాడు, మేము శాన్ అంటున్నాడు. ఏమండి, మనిషిలో దెయ్యం ఉంటే ఏం జరుగుతుందో ఆ కింద వచ్చిన ఒక మాట చూడు, 16 చెప్పి కాదమ్మా, బట్టలు కట్టుకొని శుద్ధుడై అనే పదం చూడు కిందకి వచ్చి 15 వచ్చిన జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టిన వాడును. అంటే సేన ఉన్నప్పుడు వాడికి ఏమి లేవు, అంటే వస్త్రాలు లేకుండా తిరగమని చెప్పేది కూడా దెయ్యమే. ఈరోజు చూడండి, ఆడవాళ్ల వస్త్రాలు ఎంత ఎప్పెట్టుకుంది దేవుని పిల్లరా. మ్యాటీ క్లాత్ అంట, అది వేసుకొని చేయమంటుంది అనమాట, దోమ తెరలా ఉంది. అయ్యేం బట్టలు, అయ్యేం వస్త్రాలు. ఇదిగో తిమోతితో చెబుతూ, తిమోతి నీ వస్త్రాలు కూడా జాగ్రత్త తిమోతి, నీ బట్టలు కూడా జాగ్రత్త తిమోతి. చాలా మంది అమ్మలు ఉంటారు, కానీ అమ్మాయిలా పంజాబీ అత్తను, అమ్మాయేమో అమ్మ. నిన్ను చూడగానే 2 చేతులు ఎత్తి అమ్మా వందనాలని తట్టు మన రసం ఉండాలండి. తెలుసా దేవుని పిల్లారా, ఎప్పటిగా ఉండకూడదు దేవుని పిల్లారా. బట్టలు విప్పుకొని తిరగమని చెప్పేది కూడా దయ్యమే. బట్టలు ధరించి వాడు శుద్ధుడై ఉండట చూసి ఆశ్చర్యం. బాగా వినండి, లేనప్పుడు ఆశ్చర్యం, ఉన్నప్పుడు ఆశ్చర్యం. జనానికి వాళ్ళు ఎట్లా ఆశ్చర్యపడుతున్నారంట చూడండి. అక్కడ జనులు చూడవచ్చి బట్టలు ధరించుకొని స్వస్థసిద్ధుడై కూర్చున్నడు చూసి, అదేందుకు భయం, బట్టలేసుడు భయం ఎందుకండి, బట్ట లేకపోతే భయం ఉండదు. ఏమి నేర్పుతున్నాడు తెలియదు లోకానికి. ఈ రోజు కూడా హీరోయిన్లు ఎవరు ఎక్కువగా బట్టలేకపోతే వాళ్ళ రెమ్యునరేషన్ ఎక్కువ. ఏం సంస్కారం అండి, ఏంటండి అలా చెప్పేది దెయ్యమే. దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి, ఇప్పుకొని తిరగమని చెప్పేది దెయ్యమే. నేను విచిత్రం చెప్పంటారు, వీడి కలయిక ఉంది, వీటికి పేరులో కలయిక ఉంది, పనిలో కలయిక ఉంది. వీటికి ఏం తెలుసు తెలుసా, 2వ రాకడ తెలుసు, మొదటి రాకడ తెలుసు. వీటికి మార్పు రాసిన సువార్త, వీటికి ఏ రాకడ తెలుసు దయచేసి. మార్పు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము, మార్పు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. 23, 24, 25, 26. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడగు యేసు. మీరు బాగా ఆ పాయింట్, ఆ పదాన్ని మనం అక్కడ పట్టుకోండి. మాతో నీకేమి, మాతో నీకేమి అంటే మాతో నీకేం పని. అది మాతో, మళ్ళా చూడండి అక్కడ మాతో అంటే దెయ్యాలు ఎక్కడ ఎలా మాట్లాడతాయి, సమిష్టిగా యూనిటీగా. మనం ఎలా మాట్లాడతాం, నేనే అక్కడ పోటుదాన్ని, అక్కడ నేనే ఎత్తుంటోండి, నేనే లైన్ చేశాను, నేనే ఎరగేశాను. ఏమంటే ఇది ఇవ్వండి, ఇది కూడా నిలబడదు, మీకు దండం పెడతాను. వద్దు వద్దు. పైగా చెప్పారు దేశపాలన గారు, సమిష్టి చాలా కష్టం, కానీ చెప్తాం కానీ చేయడం దేవుని మన వల్ల కాదు, అది మన వల్ల కాదు. చూడ మరలా నాతో అంటలా, మాతో నీకేమి అంటే మాతో నీకేం పని. అయ్యా మొదటి రాకల్లో వచ్చిన పని దేవుని పిల్లల కోసం మాట్లాడదు. అయ్యా
నువ్వు మాతో నీకు ఎప్పుడు రెండో రాకడ కదా మా పని. బా మొదటి రాకల్లో నువ్వు వచ్చింది మాతో పని కోసం కాదు కదయ్యా, ఇప్పుడు దేవుని పిల్లలతో కదయ్యా. నువ్వు రావాల్సిన రెండో రాకడ నా దగ్గరకి అంటే దెయ్యానికి ఏ రాకడ తెలుసు, రెండో రాకడ తెలుసు, మనకు ఏ రాకడ తెలుసు, పోయే రాకడ కూడా తెలియదు. మొదటి రాకడ తెలియదు, రెండవ రాకడ తెలియదు, పోయే రాకడ కూడా. ఏమంటే బండి మీద కడుతున్నప్పుడు ఆల్రెడీ సీట్ ఉండేది బండికి, ఈ సీట్ లేపు చూస్తుంటాడు. మనకు అర్థమైంది, ఓహో ఇడికి పోయే రాకడ సమీపంగా ఉన్నది. ఆల్రెడీ సీట్ ఇచ్చేయలేదు బండికి, మరి ఎందుకు సీట్ లేపే మళ్ళీ కూర్చోమని నాకు ఇచ్చింది, ఎందుకు లేపే పైకి? ఓహో వీడికి ఏ రాకడ దగ్గరకు వచ్చి సమీపించింది, పోయే రాకడ. చూసారా, దెయ్యాలకు మొదటి రాకడ తెలుసు, రెండవ రాకడ తెలుసు, పేరులో ఐక్యత తెలుసు, పనిలో ఐక్యత తెలుసు. దెయ్యాలు దేవుని పిల్లల గురించి ఏమని మాట్లాడుతారు, ఒక్క మాట చూసుకొని ముగించుకున్న అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు చూడండి దయచేసి, ఎంత చక్కని మాట దెయ్యాలు మాట్లాడుతున్నా చూడండి దయచేసి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16-17 వచనాలు. మేము ప్రార్థనా స్థలమునకు వెళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుకున్న ఒక చిన్నది. మీరు బాగా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, దేవుని దగ్గరికి. వీళ్ళకి ఎదురవుతుంది ఎవరు, దయ్యం. నువ్వు గుడుకు పోవాలని బయలుదేరాడు, నీకు ఎదురైంది ఎవరు, దయ్యమే. పోయిన నెలలో 4 ఆదివారం వెళ్ళావు కదా, ఈ నెల అవసరం. వీళ్ళేమో దేవుణ్ణి ఎదుర్కోవటానికి వెళ్తున్నారు, వీళ్ళ ఎదుర్కోవడానికి దయ్యం ఎదురు వచ్చింది. మీరు బాగా వినండి, దేవుని స్థలానికి వీళ్ళు వెళ్తుంటే దెయ్యము వెళ్ళనీయకుండా ఆటంకపడుతుంది. చూడండి ఆ మాట ఎంత బాగుంది. పౌలు గారిని, బర్నబా గారిని, తిమోతి గారిని దేవుని స్థానానికి వెళ్ళనీయకుండా చేస్తున్నారు. ఆయన్ని ఎదుర్కోవటానికి వీళ్ళు వెళ్తుంటే వీళ్ళని ఎదుర్కోవడానికి దయ్యం వచ్చిందేంటి? హిందూ సమాజంలో ఒక సాంప్రదాయం ఉంటుంది, భర్త యుద్ధానికి వెళ్తున్నప్పుడు అంటే భార్య తిలకం తీసుకొచ్చి నుదుటిని దిద్ది వస్తే ఓకే, లేదంటే చివరిగా తాలిబడి చూసి వెళ్ళిపోతుందంట, ప్రోత్సహిస్తుందంట భర్తని. అంటే దెయ్యం ఏమంటుందంటే ఎదురొస్తుంది, యుద్ధానికి వెళ్ళబాకండి. అంటే మీరైనా నేనైనా ఎక్కడికైనా దైవ సేవ ప్రారంభిస్తున్నప్పుడు దేవుడి కొరకు వెళ్ళేది మనకు ఎదురు వచ్చేది ఫస్ట్ ఎవరు, దెయ్యమే. ఈ దెయ్యం వీళ్ళ గురించి చెప్తే ఏమని చెప్తున్నారు సార్, కింద చూడండి. ఆమె పౌలును మమ్మలను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన ఏమన్నా ఆ మాట చూడదా, నాకు నరాలు దిగిపోతున్నాయి దేవుడి పిల్ల. నేనంటే ప్రసాదం చెబుతాను, నేనంటే సెక్రెట్ గారు చెబుతాడు కదా దేవుని చెబుతున్న గురించి. కరెక్ట్ కదా. అప్పుడప్పుడు మనం మాట్లాడుకున్న మాట సరిగా ఉండదు అనిపించింది. మీరు ఏం చెప్పిందంటే పౌలు గారు ఎవరు, బర్నబా గారు ఎవరు, తిమోతి ఎవరు? పౌలు గారు రెండో యేసుక్రీస్తు అంటే తప్ప అంత బతికాడు, కానీ అలా చెప్పట్లా. వీళ్ళు దాసులు. మనం మన గురించి మనం చెప్తామంటే ఇక్కడ ప్రసంగాలు అదే జరిపోయింది, చెప్పుకో మొదలు పెడితే ఏముందని చెబుతాయి మన గురించి. ఎందుకయ్యా అవసరం ఏమన్నా ఉందా? ఏముంది, మట్టి వాడిని, పురుగు వాడిని, తుమ్ము వంటి వాడిని ఏముంది మన దగ్గర. వాళ్ళ గురించి చెబుతూ వీళ్ళు ఎవరంటే దాసులు. యేసుక్రీస్తు ప్రభు గారు చెబుతూ నేను పరిచర్య చెయ్యటానికి వచ్చాను. వీళ్ళు ఎవరంటే యేసుక్రీస్తుకు శిష్యులని చెబుతాం. చూడండి మన వాళ్ళు చెప్పండి సమాజానికి. రెవరెండ్లు, 7 ఏళ్ళు బిషప్పులు, 3 రంగులు. ఈయన సెకండ్ డైరెక్టర్, ఈయన మినీ డైరెక్టర్, ఈయన పెద్ద డైరెక్టర్. ఈ చెప్పుకోవటం వల్ల మనం నిలబడలేకపోతుంది. ఎదురు చెబుతాం. ఎప్పుడైనా దాసుడు అని చెప్పుకుంటే ఏమైనా తిరుగుండండి. నేను చెబుతున్నాను, నేను మీకు ఎవరినంటే పనివాడిని, దాసుడు. నా సంఘానికి నేను పనివాడిని, సంఘకారణ కాదు. నా సంఘానికి నేను పరిచయం కాదు, పనివాడిని, దేవుని పిల్లాలి. ఎప్పుడు మనం అనుకుంటే ఆ సంఘము డెవలప్ అయింది దేవుని పిల్లాలి.
ఆ సంఘము బాగుపడింది, ఆ సహవాసము డెవలప్ అయింది. వచ్చిన మీరందరూ దాసులు అనుకోండి, పనివాళ్ళు అనుకోండి, పనివాళ్ళు అనుకుంటే పని చేయాలనిపించింది కదా. ప్రెసిడెంట్ అంటే ఓ నాకేం చేసే వస్తారు రండి వచ్చారా. ప్రెసిడెంటే పనివాడిని అనుకుంటే ఆయనే ముందు ఒప్పుతాడు. స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టింది ఎవరండి? ప్రధానమంత్రి మోడీ గారు. ఆయన ఏం చేసి తెలుసా? ముందు ఆమె చేరు పెట్టుకున్నాడు. ఎందుకు? మిగిలిన వాళ్ళు అందరూ చెప్పని పెట్టుకుని తీసుకొని అక్కడ కుడుతున్నారు. ఆయన వంగాలి అంటే ముందు వంగాల్సింది ప్రెసిడెంట్ గారు. ఆటోమేటిక్ చెప్పకుండే చెప్పి చేసేవాడు గొప్పవాడు కాదు, తన ప్రవర్తనతో చేయించేవాడు గొప్పవాడు. అది చెప్పి చేసేవాడు గొప్పవాడు కాదు, తన ప్రవర్తనతో చేయించేవాడు గొప్పవాడు. దేవుని పిల్లారా, ఎక్కడ యేసుడు చేయండి అన్నాడా? ఆయనే ముందుండేవాడు దేవుని పిల్లారా, ఆయనే ముందుండేవాడు దేవుని పిల్లారా. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే, యేసుక్రీస్తు అంటే తప్పు లేదు, దేవుని కుమారుడు అంటే తప్పు లేదు, ఇదిగో మరణాన్ని జయించినాడు తప్పు లేదు, కానీ నేను ఎలా వచ్చానంటే దాసుడుగా వచ్చానని పరిచయం చేసుకున్నాడు. ఏంటండి, నేను ఎలా వచ్చానంటే పనివాడిగా వచ్చాను మీ కొరకు అంటున్నాడు దేవుని పిల్లారా. ఆయనే అంటున్నప్పుడు మనం ఎలా మన గురించి సంబోధించుకోవాలి చెప్పండి? చైర్మన్ వా? ఎవరికయ్యా నువ్వు చైర్మన్? ఏ చైర్మన్ నువ్వు? ఎవరికి నువ్వు చైర్మన్? వద్దు. మన వాళ్ళందరూ దేవుని తోటలో పనివాళ్ళం దేవుని పిల్లారా. ఆ పనివాళ్ళం అనుకుంటే ఈ సహవాసం బలంగా పటిష్టంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మాట, చెప్పగలిగిన మాట అండి. ఉన్నతమైన మాటలతో నాయన అల్పుడను, దేవుడునను, అయోగ్యుడను, మట్టివాడిని వట్టివాడిని నిలబెట్టి వాడుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. నేను నాయన దిగజారాను, మీరు గణపరచబడ్డారు. నేను కనుమరుగయ్యాను, మీరు ప్రత్యక్షపరచబడ్డారని విన్నాను తండ్రి. ఇది ఈ సహవాసములో ఉన్న ప్రతి ఒక్కరూ సేవకుడు నాయన, దైవ సేవకులని కాకుండా పనివాళ్ళము, దాసులము అని మా అంతటగా మేమే తండ్రి సంబోధించుకొని తండ్రి ఈ పనిలో మేమొక కొవ్వొత్తులా, మేమొక కాగడాలాగా, మీరు వ్యవహారాలులా నాయన అనేకులను మండిస్తూ వెలిగించే వాళ్ళగా నాయన నేవలెత్తమని కోరుతున్నాను తండ్రి. నన్ను నేను నాయన నేలకు తగ్గించుకుంటూ నీ మాటలతో నేను కనపరిచిన విధానానికి నీ పరిశుద్ధమైన పాదపద్మలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. అందరికీ వందనాలు. మంచి సంగతులు చెప్పిన దైవజనులకి మరొకసారి మనందరం కర్తావదల ద్వారా అభినందనలు తెలియజేస్తాం.